బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కొల్హాపురే మహాలక్ష్మి. సతీదేవి దేహాంగాలలో మరొకటి పడిన ప్రాంతమే శక్తి పీఠంగా అలరారుతుంది. పూర్వం తమోగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణంతో పుట్టిన మహిషాసురుడు దేవతలను ముల్లోకాలను పీడించగా, సత్వగుణ ప్రాబల్యంతో కూడిన రజోగుణంతో అష్టాదశ భుజములతో శ్రీ మహాలక్ష్మిగా అవతరించిన దేవి ఆ రాక్షసుణ్ణి సంహరించింది. అప్పుడు దేవతలు, మాకు శత్రుపీడ కలిగినప్పుడల్లా నీవు వచ్చి రక్షించాలని మహాలక్ష్మీదేవిని కోరుకున్నారు. అంతటా ఆ దేవి పెన్నా నదీ తీరంలో పద్మావతం అనే పురంలో ఒక అంశతో స్థిరంగా నిలిచిపోయింది. ఈ పురాన్ని పూర్వం యదుపుత్రుడైన పద్మవర్ణుడు నిర్మించాడు. ఇదిలా ఉండగా ఒకప్పుడు బ్రహ్మదేవుడు మానస సృష్టి చేస్తూ గయుడు, లవణుడు, కొలహుడు అనే ముగ్గురు మానసపుత్రులను సృష్టించారు. వీరు ముగ్గురు మహాశక్తివంతులయ్యారు. కానీ కారణాంతరాల వల్ల విష్ణువు వీరిలో గయా, లవణులను సంహరించారు. ఆ సందర్భంగానే గయాక్షేత్రం ఏర్పడింది. ఆ సోదరత్రయంలో కొలాహుడు మూడవవాడు. కొలహుడు అనగా అడవి పందులను చంపేవాడు అని అర్థం. మహావీరుడని మరో భావం. ఈ పదమే కొల్హ అయింది. కొల్హుడు పద్మావతిపుర చక్రవర్తిగా ఉండేవాడు. రాజ్య పరిపాలన సవ్యంగా చేసేవాడు. దేవతలపై పగబట్టిన కొల్హుడు బ్రహ్మపుత్రుడు కనుక తపస్సుతోనే దేవతలను గెలవాలని నిశ్చయించుకున్నాడు. ఇతడు తీవ్రమైన తపస్సులో ఉండగా సుకేషి అనే రాక్షసుడు ఇతడి రాజ్యాన్ని ఆక్రమించి ధర్మ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసి దేవతలను కూడా పీడించాడు. కొల్హుడు వరాలు పొంది స్వపురానికి చేరేసరికి అది కాస్త అన్యాక్రాంతమైపోయింది. దాంతో అతడు కోపించి ఘోర యుద్ధంలో సుకేషుని సంహరించాడు. రాజ్యపాలనలో ధర్మంగానే ఉన్నప్పటికీ కొల్హుడు దేవతల మీద ద్వేషం వల్ల ధర్మాన్ని ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. విధి లేక దేవతలందరూ మళ్ళీ మహాలక్ష్మీదేవిని ఆశ్రయించారు. దేవసేన సమేతురాలై శ్రీ మహాలక్ష్మీదేవి కరవీరపురాన్ని ముట్టడించింది. యుద్ధం పెరిగి పెరిగి కొల్హుడే స్వయంగా యుద్ధానికి దిగి దేవి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. అప్పటికి కళ్ళు తిరిగి అతనిలో అంతర్గతంగా ఉన్న బ్రహ్మపుత్రత్వం బయటకు వచ్చి దేవిని స్తుతించాడు. మరణావస్థలో అతడు చేసిన స్తుతికి దేవి ప్రసన్నురాలై వరాలను కోరుకోమంది. అతడు 3 వరాలు కోరుకున్నాడు. అమ్మా, నన్ను క్షమించు. నీవు ఈ స్థానంలో స్థిరంగా సంపూర్ణ కళతో నివసించు. అది అతని మొదటి వరం. ఈ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రం చేయి. అది 2వ వరం. ఈ క్షేత్రానికి నా పేరు కలిగేటట్టు అనుగ్రహించు అన్నది అతడి 3వ వరం. మహాలక్ష్మీదేవి అతడికి ఆ 3 వరాలను ప్రసాదించింది. ఆ తరువాత బ్రహ్మాస్త్రంతో కొల్హాసురుని సంహరించింది. ఆ క్షేత్రంలో ఆ దేవి కొలవరి మహాలక్ష్మిగా వెలిసింది. కొల్హాపూర్ మహాలక్ష్మిగా నేడు అశేష భక్తజనుల నిత్య నీరాజనాలు అందుకుంటుంది ఆ తల్లి. శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం ప్రాచీన కాలం నాటి దేవాలయం. అద్భుతమైన శిల్పకళ సౌందర్యంతో విరాజిల్లుతుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో సాక్షి గణపతి, సూర్య భగవానుడు, విఠలుడు, రాధాకృష్ణ, స్వామి సమర్థ, నవగ్రహాలు, దత్తాత్రేయుడు, ఆది శంకరాచార్య విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. అలాగే అమ్మవారి మందిర ప్రాంగణంలో 64 మంది యోగిని దేవతల విగ్రహాలు కూడా కనువిందు చేస్తాయి. కపిలేశ్వరుడు ఈ నగరానికి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ కపిలేశ్వరుడు కనుక ముందుగా ఇతన్ని దర్శించిన తరువాతే మహాలక్ష్మిని కూడా దర్శించాలి అని కూడా చెప్తూ ఉంటారు. అలా చేస్తేనే దర్శన ఫలం దక్కుతుంది అని చెప్తారు. మహాకాళి ఈ క్షేత్రానికి అధిష్టాన దేవత మహాకాళి. ఈమెను యుద్ధ దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. భవానీ మండపం ఛత్రపతి శివాజీ నిర్మించాడు. భవనం మధ్యలో తుల్జా భవానీ ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధంగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి క్షేత్రానికి సమీపంలో పంచగంగా నదీ సంగమం ఉంటుంది. గంగ ఉద్భవించి భాగీరథి, శివ, కుంభి, సరస్వతి
నదులతో సంగమిస్తుంది కనుక పంచగంగా క్షేత్రాన్ని ప్రయాగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మకర సంక్రమణం సందర్భంలో ఇక్కడ బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ పిండ ప్రదానం చేసిన వారికి వంశం తరిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంభూగా వ్యక్తమైన అపురూపమైన క్షేత్రం కొల్హాపూర్ మహారాష్ట్రలో కరవీరపురంగా ప్రసిద్ధి నొందింది. నేడు కొల్హాపురంగా పిలువబడుతోంది. ఈ పట్టణంలో పీఠముగా అలరారుతుంది ఆ తల్లి జగన్మాత. అమ్మలగన్న అమ్మ ఆ తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీవారి పట్టపురాణి భక్తుల కుంగు బంగారంగా కొలువై ఉండి అశేష జనావళికి కనకవర్షం కురిపిస్తోంది. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.